ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందరికీ యేసు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. గతంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యాలు విన్నాము, ఆరాధనలో పాల్గొన్నాము. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. ఈరోజు శనివారం ఉపవాస దినం. దేవుని మందిరంలో ఉండవలసిన పరిస్థితి అయినప్పటికీ ప్రభుత్వం వారు మనకు ఇచ్చినటువంటి కొన్ని మార్గదర్శకాలను మనసులో పెట్టుకొని ఆన్లైన్ ద్వారా కేవలం ఆదివారం మాత్రమే కాకుండా ఈ శనివారం ఉపవాస కూడికలు కూడా ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరందరూ కూడా రండి, మీ గృహాల్లో కూర్చోనండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. చాలా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనా కూడికను ప్రారంభం చేసుకుందాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. శనివారం నాయన నీ మందిరంలో జరగవలసిన ఉపవాస కూడిక ఆన్లైన్లో జరిగిస్తున్నాము. ముఖ్యంగా అనేక దినాలు మేము ప్రార్థించిన రీతిగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ను ప్రభువా ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. గృహంలో చేరిన ప్రతి బిడ్డను దీవించండి. ఉపవాసంతో ప్రార్థన చేయటం కూడా ఆయన అది ఎంతో శ్రేయస్కరమైన విషయం ప్రభువా. పట్టుదలతో మేము ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రార్థన చేయకుండా మా సొంత కార్యాల యందు, మా సొంత విషయాల యందు మేము లగ్నం ఉంచుకొని ఒకవేళ మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృధాపరిచి ఉన్నామో దయతో మమ్మల్ని క్షమించండి. ప్రభువానికి స్తోత్రాలు. మీ చేత సృష్టించబడిన మేము మీ కొరకు జీవించే జీవితాలుగా ఉండటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు సర్వశక్తిగా నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ఈ ప్రార్థనా కూడికను మనం ప్రారంభం చేసుకుందాము. ఆ పాటలు మీకు కూడా వచ్చినట్లయితే మాతో కలిసి పాడండి. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. స్తోత్రాలు శ్రీ యేసయ్యా, స్తుతికి పాత్రుడావయ్యా, స్తుతింతు నిరతం నిన్నే స్తోత్రింతు నిత్యం. స్తోత్రాలు శ్రీ యేసయ్యా, స్తుతికి పాత్రుడావయ్యా, స్తుతింతు నిరతం నిన్నే స్తోత్రింతు నిత్యం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. స్తోత్రం. పాదములు అపరంజి పోలిన వైభవమెరాయునుగా, మీ పాదములు అపరంజి పోలిన వైభవమెరాయునుగా, మాజ్రపు తోటి రోకే ముందు అంచా క్రీస్తును త్రోకును. స్తోత్రాలు శ్రీ యేసయ్యా, స్తుతికి పాత్రుడావయ్యా, స్తుతింతు నిరతం నిన్నే స్తోత్రింతు నిత్యం. ఆమేన్. స్తోత్రం.
స్తుతికి పాత్రుడావయ్యా స్తుతింతు నిరతం నిన్నే స్తుతింతు నిత్యం. హల్లెలూయా. మీరు కూడా మాతో కలిసి పాడినందుకు చాలా వందనాలు. మరొక పాట పాడుకొని ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ముందుకు కొనసాగిద్దాము. సదాకాలము అనే పాట మనం పాడుకొని దేవుణ్ణి మహింపరచుకుందాము. దేవునికి స్తోత్రం. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా. నీ పాత్రగా నన్ను మలచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. స్తోత్రం.
యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలో ఉన్న మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన 20వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరూ వినండి. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మనందరం చాలా భయంకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్న రీతిగా అంచు దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయని ముందుగానే వ్రాయబడిన సంగతులు మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వచనాలు, అలాగే దేవుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మన జీవితంలో వాటిని జ్ఞాపకం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇదే విషయాన్ని పురస్కరించుకుని దావీదు మహారాజు, ఈయన ప్రధాన గాయకుడు, ఈయనకి పాటలు అంటే చాలా ఇష్టం. సితారా వాయించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని మహింపరిచేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అటువంటి దావీదు ఒక చక్కని మాట, మనం ప్రోత్సహించబడటానికి, మనం బలపరచబడటానికి బహుశా దీనిని ఆయన ఒక పాట ద్వారా పాడి ఉన్నాడు అనేది మనం నమ్ముతూ ఉన్నాము. అయితే ఆ రాగం మనకు తెలియదు కాబట్టి మనం చదువుకుంటున్నాం. 5వ వచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు దావీదు మహారాజు వ్రాయిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అదేమిటంటే, యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. లాక్డౌన్ ప్రారంభించిన లగాయతు నుండి క్రైస్తవులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, సంఘ కార్యక్రమాలు ఆగిపోతున్నాయన్నటువంటి భయోందోళన చెందకుండా దేవుడు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ వాటిని మనం వాడుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి 5వ వచనంలో మొట్టమొదటి అనుభవాన్ని మనం చూస్తే, యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. రక్షణను బట్టి ఒక జయ సంబంధమైన ఉత్సాహము చేయుచున్నాము. తను మాత్రమే కాకుండా తనతో ఉన్న వారితో కలిసి ఈ మాటను పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. రక్షణ, సాల్వేషన్ అనే మాట మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో ఉంది, యెషయా గ్రంథంలో, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచుగా లేదు. ఆయన రక్షించువాడై ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా నువ్వు ఎలాగ తప్పించుకుంటావు అని వ్రాయబడి ఉన్న మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజమే, ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ సందర్భంగా మనకు ప్రొటెక్షన్ చాలా అవసరమై ఉంది. ముఖ్యంగా మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు, కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్ యొక్క లక్షణం చాలా విచిత్రంగా ఉంది.
అది ఎటు నుంచి వస్తుందో, ఎవరికి అంటుకుంటుందో ఏమిటో అర్థం కానిటువంటి పరిస్థితులు. టెస్ట్ చేసిన దాకా అది ఉందా లేదా కనిపెట్టేనటువంటి పరిస్థితులు. అయితే నేను అనుకుంటున్నాను, దేవుడు జయాన్ని ఇచ్చాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి కొద్ది రోజుల్లో ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడబోతున్నాం. అందరూ దాన్ని ఆశిస్తున్నారు, దాని కొరకు కనిపెడుతున్నారు. ఎప్పుడా అని మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఒక పక్కన ఆర్థిక సంబంధమైన సమస్యలు, మరి ప్రక్కన మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. మరి దేవుడు మనకు రక్షణ ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడిచ్చిన రక్షణను బట్టి మనము జయోత్సాహము చేయాలి. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, ఆయన అల్ఫా ఒమేగనై ఉన్నాడు. ఆయన మనకు అన్ని వేళ అన్ని సమయాల్లో తగినంత రక్షణ ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీకు ఆ రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను పొందుకొని ఈరోజు ఆరోగ్యవంతులుగా దేవుని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుచేత యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. జయం పొందిన వారమై, విజయము పొందిన వారమై దేవునికి సన్నిధానంలో మనం నడవాలి, దేవునికి సన్నిధానంలో మనము ఉండాలి. కాబట్టి ఆయన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని పొందుకునే వారుగా ఉండాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన భక్తులు రక్షించువాడై ఉన్నాడు, తన నమ్మిన బిడ్డలు రక్షించువాడై ఉన్నాడు. తన నామమందు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి తగిన రీతిగా రక్షణను అనుగ్రహించువాడై ఉన్నాడు. మనం భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. ఆయన రక్షణ హస్తం, ఆయన రక్షణ మన మీదకు రాబోతూ ఉంది. దాన్ని బట్టి మనం ఉత్సాహం చేయాలి. అదే మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో ఆ కార్యాన్ని తప్పనిసరిగా చేయగలరని మనం గట్టిగా నమ్మి తీరాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట చూడండి, 5వ వచనంలో మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ధ్వజం అది ఒక బ్యానర్, అది ఒక జెండా. ఎవరిని బట్టి అండి? మా దేవుని నామమును బట్టి. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామమని మనకు తెలుసు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు పేతురు యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? శృంగారమణ దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. సహజంగా మరి ఆ దేవాలయం దగ్గర అనేక మంది భిక్షం ఎత్తుకుంటున్నారు. కుంటి వారు ఉన్నారు, గుడ్డి వారు ఉన్నారు, చాందర రోగులు ఉన్నారు, రకరకాల రోగాలు కలిగిన వారు ఉన్నారు. పేతురు యోహానులు ఆజానుబాహులుగా, దేవుని అభిషేకం పొందిన వారిగా, దేవుని ఆత్మను పొందిన వారిగా వారు కూడా పగలు 3 గంటల ప్రార్థనా సమయాన్ని వారు గుర్తెరిగి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఆ శృంగారమణ దేవాలయం దగ్గర కూర్చుని ఉన్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. చాలా దూరం చూస్తున్నాడు. ఎందుకంటే భిక్షం ఎత్తుకునే వారికి ఎవరు వస్తారా ఏమిటి అని వారు గమనించేటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నారు. చివరికి ఇద్దరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఈ భిక్షగాడు అనుకుంటున్నాడు, ఈ కుంటివాడు అనుకుంటున్నాడు ఏమని, వాళ్ళ దగ్గర ఏమైనా తప్పనిసరిగా దొరుకుతుంది అని ఆశించి బంగారం దొరికిద్దేమో, వెండి దొరికిద్దేమో అని అనుకుంటా ఉన్నాడు. వారి దగ్గరికి రాగానే వారిని అడుగుతున్నప్పుడు వారి ఆ భిక్షగాని మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఈ పేతురు యోహానులు తెలుసుకుని వాళ్ళు అన్నారు, అయ్యా నీవు అనుకున్నట్టుగా మా దగ్గర వెండి బంగారములు లేవో, వెండి ఉంటదేమో బంగారం ఉంటదేమో అనుకుంటున్నామేమో, దాన్ని మేము కలిగి లేమో, మా కొనది మీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఇంకా ఏదన్నా, ఇంకా వెండి కంటే ఇంకా బంగారం కంటే ఏదైనా వస్తువు ఉందేమో అనుకున్నాడు. కానీ దేవుని వాక్య భాగం మనం చదివినట్లయితే ఆ కుంటి వారికి ఏమిస్తున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
లేచి నడవమని చెప్పడం జరిగింది. వెంటనే వాడు దిగ్గున లేచినట్లుగా మనం చూస్తున్నాం, నడిచినట్లుగా మనం చూస్తున్నాం, పరిగెత్తుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి వారితో పాటు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామములో అంత శక్తి ఉంది, దేవుని నామములో అంత ప్రభావం ఉన్నది. దేవుని నామములో మనం ఏది అడిగినను ఆయన తప్పనిసరిగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అదే మన యొక్క బ్యానర్, అదే మన యొక్క జెండా. అందుకని అంటున్నాడు దావీదు మహారాజు, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో రక్షణ ఉంది. యేసుక్రీస్తు నామములో ఈ కరోనా వైరస్ ను మనము బంధించినట్లయితే అది తప్పనిసరిగా బంధించబడుతుంది. దేవుని వాక్యంలో ఉంది కదా, దేవుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడండి మనకి. ఈ భూలోకంలో మనం ఏదైతే బంధిస్తామో అది పరలోకంలో బంధించబడిందట. మనం ఏమైతే విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది. దేవుడు అటువంటి గొప్ప శక్తిని ఇచ్చాడు. ఈ శనివారపు ఉపవాస దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామాన్ని మనము కలిగి ఉందా, దేవుని నామాన్ని ఒక ధ్వజముగా ఎత్తి మనము లోకానికి చూపిద్దాం. ఆ నామము ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ విపత్తు నుంచి, ఈ భయంకరమైన శోధన నుండి, ఈ మహమ్మారి నుండి మనం విడిపించబడి, ప్రపంచం విడిపించబడి తిరిగి నార్మల్ లైఫ్ లోనికి రావటానికి దేవుడు తప్పనిసరిగా ఆ కార్యాన్ని చేయగలడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉన్న మనం దేవుని నామాన్ని ఎత్తి మనం చూపించాలి, దేవుని నామాన్ని మనం గనపరచాలి. అదే మన యొక్క బ్యానర్ అని ప్రతి ఒక్కరము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. లాక్డౌన్ దగ్గర నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం, మన సంఘాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం, మన సహవాసం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఏమండి, మన జిల్లా కొరకు, మన పట్టణం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే జయ ఉత్సాహం చేస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం చేత పట్టుకొని ఒక ధ్వజముగా, ఒక జెండాగా, ఒక బ్యానరుగా మనం ఉంచుతామో, మన ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. ఎన్ని గంటలు దేవుని సన్నిధానంలో గడిపావో, ఎన్ని నిమిషాలు దేవునికి సన్నిధానంలో గడిపావో, ఏ యొక్క అంశాలు దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేశావో, ఆ ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. అందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. ఇది ఒక గొప్ప వాగ్దానం. వాగ్దానం చేత ఆయన మనల్ని నింపబోతూ ఉన్నాడు. ఈ లాక్డౌన్ లో దేవుని దగ్గర నుంచి నీవు తప్పనిసరిగా ఒక వాగ్దానాన్ని పొందుకోవాలి. నీ కుటుంబాన్ని గురించిన వాగ్దానం, అలాగే సంఘముని గురించినటువంటి వాగ్దానం, దేశం గురించినటువంటి వాగ్దానం, పరిచర్య గురించినటువంటి వాగ్దానం. ఇక్కడ దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దావీదు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించడం మాత్రమే కాదు, దాన్ని సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనలన్నిటిని ఆయన సఫలపరిచే దేవుడు. ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో మనం ఏమైతే ప్రార్థన చేశామో ఆ ప్రార్థన అంశాలు మనకు ఏ సమయంలో అవసరమై ఉన్నాయో, ఏ సమయంలో అవి మనకు అవసరంగా ఉండాలని దేవుని యొక్క చిత్తములో ఉన్నాయో, వాటన్నిటిని కూడా దేవుడు తప్పనిసరిగా సఫలపరుస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా చిన్నతనంలో నేను ఈ విధంగా ప్రార్థన చేశాను, ఇటువంటి ఆశ కలిగి ఉన్నాను. నిజంగా దేవుడు ఆ ప్రార్థన, ఆ చేసిన ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని చూడటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అవును, మన ప్రార్థన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హృదయపూర్వకంగా, పట్టుదలతో, విశ్వాసంతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించాడండి. మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు.
ఆయన ఎవరి ప్రార్థన త్రోసివేయలేదు. ఒక విధవరాలైతే అన్యాయస్తుడు న్యాయాధిపతి అతను ఎవరండి? అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి దేవుని సంపద ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు అన్యాయస్తుడైనప్పటికీ చివరికి ఆ విధవరాలకి ఏం చేశాడంట? న్యాయం చేశాడంట. మరి మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, న్యాయాధిపతి, న్యాయం చేసేవాడు. మనుషులు ఒకవేళ అన్యాయముగా ప్రవర్తించవచ్చు, మనుషులు ఒకవేళ అన్యాయముగా నీకు జీవితంలో ఉండవచ్చును, కానీ మనము నమ్ముకున్న దేవుడు, మనము వెంబడిస్తున్న దేవుడు, మనము అనుభవిస్తున్న దేవుడు మనకు న్యాయాన్ని తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం చేత దావీదును నింపినట్లుగా మనం చూస్తున్నాం. జయముతో ప్రారంభించబడిన మన జీవితం, దేవుని నామాన్ని హెచ్చించినటువంటి మన జీవితం దేంతో ముగించబడుతుందండి? వాగ్దానంతో ముగించబడుతుంది. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కొంతమందికి దేవుడు వాగ్దానం ఇస్తాడు కానీ దాన్ని మర్చిపోతారు. ఆ పరిస్థితులను చూస్తారు, ఆ రోగాన్ని చూస్తారు, ఆ బాధను చూస్తారు, ఆ కష్టాన్ని చూస్తారు, ఆ అప్పును చూస్తారు, ఆ ఇబ్బందులు చూస్తారు, అంతేగాని దేవుడు వాగ్దానాన్ని చూడటం. నేను అనేది ఏంటంటే అవి వస్తూ ఉంటాయి, కానీ మనం వాటిని చూడొద్దు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూడాలి. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నేను నీకు సంతానం ఇవ్వటం మాత్రమే కాదు, ఓ అబ్రహామా, ఆకాశాన్ని నక్షత్రాలను లెక్కించగలవా? సముద్రంలో ఉన్న రేణువులను లెక్కించగలవా? అయ్యా నా వల్ల కాదు, ఆ విధముగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానన్నాడు. కానీ ఎప్పుడు దేవుడు ఆ కార్యం చేశాడండి? సుమారుగా 25 సంవత్సరాలు బట్టి. ఈ 25 సంవత్సరాలు అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాగ్దానాన్ని చూస్తున్నాడు. తనకున్న లోటును చూడటం లేదు, తనకున్న లేమిని చూడటం లేదు, తనకున్న సమస్యను చూడటం లేదు. వాళ్ళు వీళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, కానీ వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నా సంతానాన్ని ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఆశీర్వదించదు. కాబట్టి మనం వాగ్దానాన్ని చూడాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీద మన మనసు పెట్టాలి, కానీ మన సమస్య మీద, మన బలహీనత మీద, మనకున్న అప్పుల మీద, మనకున్న కష్టాల మీద, నష్టం మీద, దాని గురించినటువంటి ప్రయత్నం మనం చేయకుండా ఉండాలని ఈ రాత్రి దేవుని దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి నేను ముగించబోతున్నానండి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1, దేవుడిచ్చిన రక్షణను బట్టి జయోత్సాహము చేయండి. 2వది, దేవుని నామమును ఒక ధ్వజముగా మనం ఎత్తుకొని లోకానికి మనం చూపిద్దాం. 3వదిగా, మనం చేసే ప్రతి ప్రార్థనను దేవుడు విన్నాడు, అంగీకరించబోతున్నాడు. తగిన కాలంలో ఆ ప్రార్థనకు కావలసిన జవాబు నీకు అనుగ్రహించబోతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, దిగులుగా ఉండవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈ శనివారం దేవుని మందిరంలో మనం ఉండకపోయినప్పటికీ మన గృహాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం చేత పట్టుకుని మనం ముందుకు సాగిపోదాము. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో, మన వినికిడిలో ఉంచునుగాక. హల్లెలూయా. మంచిది. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మీరు ఇంకా పైభాగం చదివితే మన కోరికలను సిద్ధింపజేసి మన దహన బలులను కూడా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగి ఉన్నాం. అందరూ కూడా 2 చేతులు బాగా పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. అందరూ దేవుని స్తుతించండి. ఈ శనివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. బహుశా మరి మీరు ఉపవాసంతో ఉంటే ఇంకా మంచిది. ఉపవాస ప్రార్థన ఎటువంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యపరుస్తుంది. పరిస్థితులు మనం చూడకుండా దేవుడు మనకిచ్చిన వాగ్దానం వైపు మన మనసు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు.
గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప రాజు మనకున్నాడు, గొప్ప రాజు మనకున్నాడు, గొప్ప రాజు మనకున్నాడు, గొప్ప రాజు మనకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. అందరం పాడదాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పిరికితనం దేవుడు మనకియ్యలేదు. ఆమేన్. పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు. శక్తియో ప్రేమయో మంచి మనసిచ్చేను, శక్తియో ప్రేమయో మంచి మనసిచ్చేను. పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు. శక్తియో ప్రేమయో మంచి మనసిచ్చేను, శక్తియో ప్రేమయో మంచి మనసిచ్చేను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నాకు, మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నాకు, మంచి యేసయ్యా మంచి యేసయ్యా మంచి యేసయ్యా యేసయ్యా మనకు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి.
అందరూ దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీ పాదాలకు వందనాలు నాయన. గత శనివారం ఉపవాస ప్రార్థన నుండి ఈ శనివారం ఉపవాస ప్రార్థన వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క దక్షిణ హస్తంలో భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆన్లైన్ ద్వారా జరిగించబడిన ఈ ఉపవాస కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. పాటల ద్వారా నీ వాక్యం చేత మీరు మహిమ పొందారు, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ సహవాసాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా పేరు పేరు వరుసను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా కరోనా వైరస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన. దాన్ని నాయన ప్రభువా మీరు అణిచివేయమని ప్రార్థన చేస్తున్నాం. అది ప్రపంచంలోనే ఉండకుండా పూర్తిగా మీరు రూపుమాపండి నాయన. శాస్త్రవేత్తలకి, డాక్టర్లకు కూడా మంచి జ్ఞానం ఎందుకు దయచేయండి. పర సంబంధమైన జ్ఞానంతో నింపి తొందరగా వ్యాక్సిన్ కనుగొనడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాక్సిన్ రాకముందే ప్రభువా నాయనా మీరు నాయన ఈ కరోనా వ్యాధిని అణిచివేయగలరు ప్రభువా. నీకు స్తోత్రాలు. మీ కార్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దీవించండి. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కొన్ని నియమాలు కూడా మేము పాటించడానికి సహాయం చేయండి. మా గృహాలు మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అటు ఇటు తిరగకుండా నాయన మమ్మల్ని మేము కాపాడుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను పెట్టుచున్న ప్రతి విధమైన ప్రభువా కుతంత్రాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను నాయన. తిరిగి మరలా ప్రభువా సాధారణమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో మీరుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ వాక్యపు వెలుగులో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కూడా సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకుంటారని, ప్రతి బిడ్డను ప్రత్యేకమైన దీనితో నింపమని, ఈ ఆశీర్వాదాలతో కుమ్మరించమని యేసు సర్వశక్తి నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి దేవునికి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానం రేపు జరగబోయే ఆరాధనకును ఆన్లైన్లో జరుగుతున్న ఆరాధన కార్యక్రమానికి మరి కొన్ని వందల మంది ఆరాధనలో పాల్గొని దేవుని కృపలో ముందుకు సాగటానికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు మనందరికీ కాపుదల కర్తగా ఉండి నడిపించబడును గాక. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. ఈ శనివారం ప్రార్థనలో మరి కూడుకున్న మీ అందరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రేపు పగలు 10:30కు మరలా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో ఆరాధన జరగబోతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. అందరూ ఆ సమయానికి మరి మీ యొక్క గృహంలోనే ఉండి ఆన్లైన్ సర్వీస్లో పాల్గొని ఆరాధనలో ఉండాలని ప్రత్యేకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. సహకరిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, ఏమైనా ప్రార్థనా విషయాలు ఉన్నట్లయితే మనకు బెతస్తా గ్రూప్ ఉంది, అలాగే సిఎఫ్ మినిస్ట్రీస్ గ్రూప్ ఉంది, సిఎఫ్ చర్చ్ గుంటూరు మరి గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో మీ అవసరాలు మరి వ్రాయండి. తప్పనిసరిగా అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. 27వ తారీఖు మనకు ఆన్లైన్ ప్రేయర్ కూడా ఉంది. దాని కొరకు కూడా మీరు అందరూ సిద్ధపడాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప, సమాధానం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.